బోనాల కోసం అయితే వంటలన్నీ అయిపోయినాయి. లాస్ట్కు చారు ఒకటి ఉందన్నమాట. దానికోసం అయితే మిరపకాయల్ని మంచిగా పొయ్యి మీద కాల్చుకున్నాను తొడిమలు తీసేసి. ఇప్పుడు వీటిని ఇలా వేడి మీద తీస్తా. చార్లకా ఇది? నేను ఫ్రై కోసం అడిగిన. నువ్వు కావాలంటే ఒకటి తీసుకో, రెండు తీసుకో, ఓకేనా? ఇది చాలాకి వేస్తారు. నీకు రెండు చాలు కదా, ఇంకోటి కావాలా? చాలు చాలు. ఇదిగోండి చేత తీసుకోవచ్చు, కానీ ఇది చల్లగా అయిపోయింది. అందుకని ఇట్లా ఒక ప్లేట్లో గ్లాస్ వేసి టాపా టాపా కొట్టేస్తున్నా. అది మంచిగా దంగుతుంది. మిక్సీలో వేసుకోవద్దు, ఇట్లా వేస్తేనే బాగుంటుంది. ఇంకా బయట వీటికి వచ్చినప్పుడు అంటే మన బోనాలు కానీ బయటకు వచ్చినప్పుడు అయితే వంట దగ్గర ఏముండదు కదా, రోల్ లేకపోయినా ఒక ప్లేట్లో పెట్టేసి దంచేసినాం అనుకుని వస్తుంది. బాగా వేడికి ఉడికిపోతే ఇంకా అది కూడా అవసరం లేదు. ఉల్టా పెట్టేసి గ్లాస్ అయిపోతుంది. ఎందుకు దాంట్లో ఇట్లా ఉల్టా పెట్టు. పెట్టేస్తాను. ఇలా మంచిగా పిసికేసాను. దీనిలో ఆల్రెడీ ఉల్లిగడ్డ కూడా వేసేసాను. ఇలా ఉప్పు కూడా వేసిన, బెల్లం ఒకటి వేసుకోవాలి. చక్కెరనే బెల్లం పెరగండి. ఇంత వైట్ రైసేనన్నా కొంచెం పసుపు వేసాను. దద్దోజనం అంటే పెరగండి. ఇక్కడ పెరగన్నం చెయ్యము, పెరుగు మాత్రమే పెడతాం. ఈ యొక్క పసుపన్నంలో వంకాయ టమాటా కర్రీ, చారు. అది నువ్వే కదా తినేది, ఆ రెండిట్లో ఉన్నది. అన్నీ తినాలి. వంకాయ నేను తింటాను, ఓకేనా? నేను కొంచెం తింటా ఏదైనా కూడా. పోపన్నం పెడతావా? వీటిలో పెట్టావు కదా, ఓన్లీ మా కోసం కదా. ఇది మన బోనాలకి దండలు కట్టాలి నాన్న. కట్టు. ఎవరున్నా కానీ వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నా కానీ 10 నిమిషాల కోసం ఏం డిస్ట్రిక్ట్ చేయరు నాన్న. గంట